1983 సంవత్సరంలో చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ వచ్చిన ఖైదీ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ సమయంలోనే చిరంజీవి హీరోగా ఒక సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేశారు అతిలోక సుందరి శ్రీదేవి గారు. ఆ సినిమా పేరే వజ్రాల దొంగ. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ ఈ సినిమా ప్రారంభించడానికి విచ్చేసి క్లాప్ కూడా కొట్టారు. షూటింగ్ కూడా ప్రారంభమైంది. 2 పాటలు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత దర్శకుడు కోదండరామిరెడ్డికి కథపై అనుమానం వచ్చింది. ఇది చిరంజీవి శ్రీదేవి మీద వర్కౌట్ అయ్యే సబ్జెక్ట్ కాదని అన్నారు. దీంతో సినిమా నిర్మాణాన్ని శ్రీదేవి గారు ఆపేశారు. అప్పటి వరకు జరిగిన షూటింగ్ కి దాదాపు ₹1 కోటి ఖర్చుంది. అంతకుముందు శ్రీదేవితో కలిసి మోసగాడు, రాణి కాసుల రంగం వంటి సినిమా నటించారు చిరంజీవి గారు. అయితే ఆ సినిమాలలో చిరంజీవి గారు నెగటివ్ క్యారెక్టర్ చేశారు. వీరిద్దరి హీరో హీరోయిన్ గా నటించిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత 1987 సంవత్సరంలో ఈ కాంబినేషన్ లో సినిమా నిర్మించేందుకు నిర్మాత త్రివిక్రమరావు గారు ముందుకొచ్చారు. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో సినిమా చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కథ సిద్ధం కాకముందే సినిమాకి కొండవీటి దొంగ అనే టైటిల్ ని త్రివిక్రమరావు గారు ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ కు తగ్గ కథను సిద్ధం చేయమని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారు. అంతకుముందు దొంగ, అడవి దొంగ వంటి సినిమాలకు పనిచేసిన పరుచూరి బ్రదర్స్ కి ఇది 3వ దొంగ సినిమా. నిర్మాత చెప్పినట్టుగానే మాస్ ఎలిమెంట్స్ తో కూడిన కథను సిద్ధం చేశారు. ఆ కథని చిరంజీవికి వినిపించారు. ఆయనకు బాగా నచ్చింది. ఆ తర్వాత శ్రీదేవికి నెరేట్ చేశారు. కథ విన్న శ్రీదేవి కొన్ని మార్పులు చేయాలని సూచించారు. అక్కడితో ఆగకుండా టైటిల్ కొండవీటి దొంగ కాదని తన పాత్ర పేరు కూడా టైటిల్లో ఉండాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని చిరంజీవికి త్రివిక్రమరావు గారు చెప్పారు పరుచూరి బ్రదర్స్. కథలో మార్పులు చేయాలని చెప్పడం, టైటిల్లో తన పాత్ర పేరు కూడా ఉండాలని పట్టుబట్టడం వారికి నచ్చలేదు. దాంతో ఆ కథని పక్కన పెట్టి మరో కొత్త కాన్సెప్ట్ తో కథను సిద్ధం చేయమని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారు. వారు చెప్పినట్టుగానే కథను రెడీ చేశారు. ఇది పూర్తిగా మాస్ కథలా ఉందని, దానికి కాస్త క్లాస్ టచ్ ఉంటే బాగుంటుందని నిర్మాత హీరో భావించారు. అప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ని రంగంలో దించారు. పరుచూరి గోపాలకృష్ణ గారు మాస్ ఎలిమెంట్స్ దృష్టి పెట్టగా పరుచూరి వెంకటేశ్వరరావు గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు క్లాస్ అంశాలు జోడించారు. అలా కథలో కొత్తదనం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ కథలో 2 హీరోలు ఉంటారు. అది కూడా అక్క చెల్లెలు. ఒకరు పోలీస్ ఆఫీసర్ అయితే మరొకరు డాక్టర్. ఆ క్యారెక్టర్ కోసం విజయశాంతిని, రాధల్ని ఎంపిక చేశారు. అలాగే ఈ సినిమాని చాలా రిచ్ గా నిర్మించాలని నిర్మాత త్రివిక్రమరావు గారు అనుకున్నారు. అందుకే 70mm 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ తో ఈ సినిమా నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు సంవత్సరం పాటు జరిగింది. 2 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. అప్పటి వరకు చిరంజీవి గారి సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించిన సినిమా ఇదే. అంతకుముందు సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమాలని సూపర్ హిట్ అయ్యాయి. 1989 సంవత్సరం సంక్రాంతికి విడుదలైన అత్తకేముడు, అమ్మాయికి మొగుడు సినిమా కూడా ఘన విజయం సాధించింది. దీంతో 1990 సంవత్సరం సంక్రాంతికి కొండవీటి దొంగ సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే 70mm 6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ తో ఈ సినిమా నిర్మిస్తూ ఉండడం వల్ల టెక్నికల్ గా కొన్ని అవంతరాలు రావడంతో ఫస్ట్ కాపీ సిద్ధం కావడానికి ఆలస్యమైంది. అందుకే మార్చి 9వ తారీఖు విడుదల చేశారు ఈ సినిమాని. ఈ సినిమా విడుదలైన 2 నెలల తర్వాత జగదేక వీరుడు, అతిలోక సుందర సినిమా మే 9వ తారీఖు రిలీజ్ అయింది. కొన్ని సినిమాలు విడుదల రోజు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తీసుకుని దూసుకుపోతాయి. మరికొన్ని మొదట డివైడ్ టాక్ వచ్చినా ఆ తర్వాత మౌత్ పబ్లిసిటీతో పుంజుకుంటాయి. కానీ కొండవీటి దొంగ సినిమాకు అలా జరగలేదని చెప్పాలి. మొదటి షోకే నెగిటివ్ టాక్ వచ్చేసింది. దానికి కారణం ఉంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు నెల్లూరు నుంచి వచ్చిన ఒక డిస్ట్రిబ్యూటర్ ఆ ఏరియాకు ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్లీ వచ్చిన అతను తన అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. అంతేకాకుండా సినిమా కొనవద్దని మిగతా బయ్యర్లకు చెప్పాడు. దాంతో సినిమా బాగలేదని న్యూస్ ట్రెండ్ లో స్ప్రెడ్ అయిపోయింది. అందుకే ఈ సినిమాకి ఎంతో కష్టం మీద బిజినెస్ జరిగింది. నిర్మాత గట్టివాడు కావడం వల్ల అవన్నీ తట్టుకుని మరి టైంకి సినిమా రిలీజ్ చేశాడు. రిలీజ్ కు ముందు జరిగిన నెగిటివ్ ప్రచారం ఈ సినిమాపై ప్రభావం చూపించిందని చెప్పాలి. మొదటి వారం ప్లాప్ అనే టాక్ వచ్చేసింది. సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయినా వాటన్నిటిని తట్టుకుని మరి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. కథలో కొత్తదనం లేకపోయినా చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్, 2 హీరోయిన్ల అందచందాలు, కోదండరామిరెడ్డి గారి టేకింగ్, ఇళయరాజా గారి సంగీతం, విఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీ, సినిమాలోని రిచ్నెస్ ఇవన్నీ కొండవీటి దొంగ సినిమాని సూపర్ హిట్ చేశాయి. మొదటి వారం 74 లక్షల పైగా షేర్ సాధించింది ఈ సినిమా. ఆ తర్వాత లాంగ్ రన్ లో కూడా మంచి కలెక్షన్ రాబట్టి అప్పటి వరకు చిరంజీవి గారు నటించిన సినిమాలలో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా కొండవీటి దొంగ సినిమా సంచలనం సృష్టించింది. ఈ సినిమా శతదినోత్సవాన్ని మద్రాసులోని తాజ్ హోటల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసనారాయణరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.